విక్రాంత్, చాందిని చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు. మొదల శ్రీధర్ రెడ్డి, నిర్విరెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ పెరిగింది. అత్యంత సున్నితమైన అంశాన్ని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎలా రూపొందించారు? చిన్న సినిమా మంచి టాక్ సొంతం చేసుకుందా? ప్రేక్షకులు ఏమంటున్నారు? రివ్యూలో చూసేద్దాం. పార్క్ అనే మూవీతో హీరోగా పరిచయమైన విక్రాంత్కి సంతాన ప్రాప్తిరస్తు రెండో సినిమా. చాందిని చౌదరి ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకి పరిచయమే. ఇక దర్శకుడి విషయానికి వస్తే అల్లు శిరీష్ ఏబిసిడి, రాజ్ తరుణ్ ఆహనా పెళ్ళంట వెబ్ సిరీస్ని తీసిన సంజీవ్ రెడ్డి ప్రయోగం ఇది. మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా స్టోరీ ఏంటంటే, చైతన్య సాఫ్ట్వేర్ ఉద్యోగి. అమ్మాయిలతో మాట్లాడేందుకే ఇబ్బంది పడే చైతన్య అనుకోకుండా కళ్యాణికి సాయం చేస్తాడు. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. పెళ్లికి కళ్యాణి తండ్రి ఒప్పుకోడు. పెద్దలను వ్యతిరేకించి పెళ్లి చేసుకుంటారు చైతన్య, కళ్యాణి. ఓ బిడ్డని కని తండ్రి చేతిలో పెడితే పరిస్థితులు మారిపోతాయిలే అనుకుంటుంది కళ్యాణి. అయితే చైతన్య స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని తెలుస్తుంది. అప్పుడు ఆ జంటకి ఎదురైన సమస్యలేంటి? కళ్యాణికి మరొక పెళ్లి చేయాలని తండ్రి ఎందుకు అనుకుంటాడు? చివరకు కళ్యాణి చైతన్య తల్లిదండ్రులు కాగలిగారా? ఇదే కదా. పిల్లలు అనేది ఇది చాలా సున్నితమైన అంశం. ప్రస్తుత సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. సంతానలేమితో బాధపడే వారిని టార్గెట్గా చేసుకొని భారీ వ్యాపారమే నడుస్తోంది. ఇలాంటి కథను తీసుకొని వల్గారిటీకి అవకాశం ఇవ్వకుండా ఆకట్టుకునే విధానంతో తెరకెక్కించాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఎక్కడా శృతి మించకుండా సినిమా తీయటంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. అయితే వినోదంపై ఎక్కువ దృష్టి పెట్టిన సంజీవ్ ఎమోషనల్ సన్నివేశాలను పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా పడుంటే ఈ ఇష్యూ బాగా చేరబోతుంది. దర్శకుడి ఉద్దేశానికి న్యాయం జరుగుతుంది. రన్ టైం కూడా కొంత తగ్గించవచ్చు, కానీ కేవలం కామెడీ పైనే కాన్సన్ట్రేట్ చేశారు. సునీల్ పాటలు బాగున్నాయి. మురళీధర్ గౌడ్, అభినవ్ ఘోమటం, వెన్నెల కిషోర్ వినోదం ప్రేక్షకులను నవ్విస్తుంది. హీరోగా సెకండ్ మూవీకి నటనలో ఇంప్రూవ్ అయ్యాడు విక్రాంత్. చాందిని తన పాత్రకు న్యాయం చేసింది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే కుటుంబ ప్రేక్షకులంతా కలిసి చూడొచ్చు. క్లాసు లేకుండా సరదాగా సాగిపోయింది సంతాన ప్రాప్తిరస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.